హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. ముఫాసా ద లయన్ కింగ్. ఈ మూవీ 2019లో రిలీజ్ అయిన ద లయన్ కింగ్ అనే మూవీకి ప్రీక్వల్. మరి ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్టోరీ వైజ్ గా నార్మల్ గా ఉన్నా గానీ ఓవరాల్ మూవీ అంతా నాకు చాలా నచ్చింది. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా అదిరిపోయింది. ముఫాసా అండ్ టాకాకి మహేష్ బాబు గారి వాయిస్ ఇంకా సత్యదేవ్ గారి వాయిస్ చాలా బాగా సెట్ అయింది. అండ్ రిమైనింగ్ బ్రహ్మానందం గారి వాయిస్, ఆలీ గారి వాయిస్, ఇంకా చాలా మంది తెలుగు డబ్బింగ్ ఆర్టిస్టుల వాయిస్ ఈ మూవీకి ప్లస్ పాయింట్ అయింది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే లయన్ కింగ్ లో ముఫాసా ఉంటాడు కదా, సో ఆ క్యారెక్టర్ కి ప్రీక్వలే ఈ ముఫాసా ద లయన్ కింగ్. చిన్నప్పటి నుండి పెద్దయ్యే వరకు అసలు అతను ఎక్కడున్నాడు, అండ్ ముఫాసా వాళ్ళ బ్రదర్ టాకా, వీళ్ళిద్దరు స్టోరీ ఎలా స్టార్ట్ అయింది, అండ్ ఫైనల్ గా ముఫాసా ఆ ప్లేస్ కి రాజుగా ఎలా మారాడు, ఇదంతా మీరు ఈ ప్రీక్వల్ లో చూడొచ్చు. మూవీ ఒక రన్ టైం మనకు టోటల్ గా 1 hour 52 minutes మాత్రమే ఉంటది. మనకి మూవీ స్టార్టింగ్ నుండి రఫీకి ముఫాసా కథని నరేట్ చేస్తూ ఉంటాడు. ముఫాసా చిన్నప్పటి నుండి ఎలా ఎదిగాడు, అండ్ తన ఫ్యామిలీకి ఎలా దూరం అవ్వాల్సి వచ్చింది, ఇంకా ముఫాసాకి టాకా ఎలా దొరికాడు, ఇవన్నీ సీన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ స్టోరీ టెల్లింగ్ కూడా చాలా బాగుంది. మూవీలో ఎక్కడా కూడా నాకైతే అంత బోర్ కొట్టిన ఫీలింగ్ అయితే రాలేదు. మాక్సిమం మూవీ మొత్తం ఎంటర్టైనింగ్ గానే వెళ్ళింది. అండ్ ఆ ఎనిమల్స్ మధ్య జరిగే డ్రామా అంతా కూడా చాలా బాగా రాసుకున్నారు. అండ్ సెకండ్ హాఫ్ లో టాకాకి ఇంకా సరబీ మధ్య లిటిల్ బిట్ ఆఫ్ కన్వర్జేషన్ ఉంటది. ఆ సీన్ లో ఆ కన్వర్జేషన్ ని ఫన్నీగా భలే రాసుకున్నారనిపించింది. అండ్ మూవీలో ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. అండ్ లయన్స్ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్ గానీ ఆ లిప్ సింకింగ్ గానీ చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అండ్ మూవీలోనే విజువల్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ కూడా బాగుంది. అండ్ పార్ట్ 1 లో ఉన్న కొన్ని సీన్స్ ని పార్ట్ 2 లో చాలా బాగా కనెక్ట్ చేశారు. అందులో ఉన్న కొన్ని పాయింట్స్ ని లింకప్ చేసిన విధానం అయితే బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా వర్కౌట్ అయింది. ఈ మూవీని అబ్సల్యూట్లీ ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. సో అంతే గైస్, ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు యూస్ ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.